ఇప్పుడు ఇస్కెమిక్ స్ట్రోక్ అనుకోండి, సో వాళ్ళకు బ్లడ్ థిన్నర్స్ అనేవి యూస్ చేయాలి. అట్లీస్ట్ సింగిల్ యాంటీప్లేట్లెట్, ఒక కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్, తర్వాత వాళ్ళకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ హైపర్ టెన్షన్, బీపీ అలాంటివి ఉన్నాయనుకోండి, సో దాన్ని కంట్రోల్ చేస్తూ ఆ మెడికేషన్తో పాటు ఈ స్ట్రోక్ రాకుండా బ్లడ్ థిన్నర్, కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్స్ కూడా వాళ్ళు దాదాపు లైఫ్ లాంగ్ యూజ్ చేయాలి. ఇప్పుడు హిమరేజిక్ స్ట్రోక్ అనుకోండి, మెయిన్గా బీపీ వల్లనే వస్తుంటుంది, అది షుగర్ వల్ల. అప్పుడు వాళ్ళు ఈ రెండింటిని కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. దానికి సపరేట్గా స్ట్రోక్ ప్రివెన్షన్కు, బ్లీడింగ్కి సపరేట్గా ప్రివెంటివ్ మెడికేషన్స్ అనేవి ఏముండవు. రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ పెట్టుకుంటే చాలు. కానీ ఇస్కెమిక్ స్ట్రోక్ మాత్రం బ్లడ్ థిన్నర్స్ ప్లస్ స్టాటిన్, తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయో అవన్నీ సంబంధించిన మెడికేషన్స్ వాడుకుంటేనే స్ట్రోక్ రాకుండా చూసుకోవచ్చు. సో కాబట్టి ఇస్కెమిక్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అనేవి వాడాల్సిందే. వాళ్ళు ఆపితే మళ్ళీ ఏదైనా టైంలో మళ్ళీ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రోక్ వచ్చిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళకు 1 వీక్ 10 డేస్ లోపు సో ఎలా మెయింటైన్ అవుతుంది, వాళ్ళకు డ్రగ్స్ పడుతున్నాయి, ఆ తర్వాత బీపీ షుగర్ కంట్రోల్ ఉన్నాయి, అవి చెక్ చేసుకుంటాం. ఆ తర్వాత మంత్, ఇంకా కొన్ని మంత్స్ తర్వాత 6 మంత్స్కి ఒకసారి అలా తీసుకున్నా సరిపోతుంది. బట్ డాక్టర్ ఫాలోఅప్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెంమంది ఏంటంటే మంచిగా ఉన్నా అని చెప్పేసి మెడికేషన్ అన్ని స్టాప్ చేసి మళ్ళీ ఫర్దర్గా పెద్ద క్లౌడ్తో పాటు హాస్పిటల్కి వస్తుంటారు. కాబట్టి వాళ్ళు రెగ్యులర్ చెకప్ వల్ల ఏంటంటే డాక్టర్ దగ్గరకు మీట్ అయినప్పుడు వాళ్ళకు ట్యాబ్లెట్స్ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంటుంది. సో అది ఆపన్నా లేదా కొంతమందికి డౌట్ వచ్చి నేను బాగున్నా కదా అని చెప్పేసి ఆపేస్తారు. సో దానివల్ల బీపీ పెరగడం, షుగర్ పెరగడం, తర్వాత మళ్ళీ కొత్తగా స్ట్రోక్స్ రావడం, దాంతోపాటుగా ఎక్కువ ప్రాబ్లం రావడం, తర్వాత బెడ్ రిడన్ అవ్వడం అనేది జరుగుతుంటాయి. అందుకనే రెగ్యులర్ చెకప్స్, ఎందుకంటే వాళ్ళకు ఆ ట్యాబ్లెట్స్ ఇంపార్టెన్స్, స్ట్రోక్ మళ్ళీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ డాక్టర్ అనేది ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళకు ఇంపార్టెన్స్ తెలిసి తర్వాత అంటే ట్యాబ్లెట్స్ స్టాప్ చేయకుండా కంటిన్యూ చేయడానికి ఆస్కారం ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.